తర్వాత అది చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారుగా యూట్యూబ్లో ఏ విధంగా వస్తున్నాయని, అండ్ మీరు చూస్తున్నారు ప్రతిరోజు మీరు చూడొచ్చు ఎంత మంచి వీడియోస్ వస్తున్నాయని. నేను ఈరోజు ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉన్నాయి. బ్లాగ్స్ అనేది రావడం లేదు నావి, అందుకనే ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను. ప్రతిరోజు అయితే వీడియోస్ వస్తున్నాయి, గేమ్స్ కానీ సాంగ్స్ కానీ వస్తున్నాయి. అండ్ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా మంచిగా మనం అనేది తయారుస్తున్నాం కాబట్టి, చాలా మంచిగా తయారుస్తున్నాం కాబట్టి ఈ వీడియో అనేది చాలా మంచిగా ఎడిటింగ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అంటే మనం పెడుతున్నాను, ఒక రోజు లేట్ అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్, అండ్ లేట్ అయితే అవ్వబోదు. ప్రతిరోజు అంటే లేట్ అయితే అవ్వదు చెప్పలేము, కానీ ఈరోజు అయితే వీడియో ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కదా ఫ్రెండ్స్. ట్రైన్ గేమ్స్ కానీ ట్రైన్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. మీ వ్యూస్ ప్రతిరోజు అంత మంచి వీడియో అనేది చేస్తుంటాము. ఇలాంటి వీడియోస్ రావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ నేను మాట్లాడినట్లయితే ఈరోజు ముఖ్యమైన వీడియో అయితే ఉండబోతుంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఒక ట్రైన్ గురించి అయితే తెలుసుకోవచ్చు. నేను ప్రతిరోజు ట్రైన్ గేమ్ వీడియో వేసేవాడిని, నేను ట్రైన్ గురించి వీడియో వేస్తున్నాను. ఎందుకంటే ట్రైన్ గేమ్ వీడియో వేస్తుంటాను కాబట్టి ఈరోజు ట్రైన్ గురించి వీడియో చేద్దామని చేస్తున్నాను. ఈరోజు ట్రైన్ అయితే స్పెషల్ ట్రైన్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. అదే ట్రైన్ వచ్చేసి కాచిగూడ నుంచి కేసీజీ అంటే కాచిగూడ రైల్వే స్టేషన్, CO2 అంటే చిత్తూరు రైల్వే స్టేషన్. అంటే మనం కేసీజీ కాచిగూడ CO2 చిత్తూరు నుండి నడవచ్చిన కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది 1975లో అనేది రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వలేదు. ఇనాగ్రల్ రన్ వచ్చేసి 1975లో ఇనాగ్రల్ రన్ అయింది. అండ్ అప్పట్లో వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనే పేరైతే లేదు. నాకైతే చేసినంత వరకు 50 సంవత్సరాలు 15 years వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది. అండ్ 15 years అయితే నడుస్తుంది ఇది. అండ్ ఫస్ట్గా మనకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే 5 కోచెస్ నడిచేది. WDMTA గుంటకల్ షెడ్ 2 లోకోమోటివ్స్ తోటి నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ముందుట్లో 24 కోచెస్ 5 కోచెస్ సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన 24 కోచెస్ 5 కోచెస్ నడిచేయండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఫస్ట్ 14 స్లీపర్ కోచెస్లు అనేది ఉండేది. అండ్ ఇప్పుడు ఏమైందంటే 2024లో తీసినట్లయితే ట్రైన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ పెట్టడం జరిగింది. WAP4 అనేది పెట్టడం జరిగింది. అప్పుడు WDMTA వచ్చేసి అప్పుడు ఉండేది 2000 అప్పట్లోనే ఉండేది. WDMTA అనేది ఉండేది అమెరికన్ లోకోమోటివ్ ఉండేది. అది గుంటకల్ షెడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనము లోకోమోటివ్ WAP4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ పెట్టాడు విజయవాడ విజయవాడ లోకోమోటివ్ పెట్టడం జరిగింది. 2024 కాదు, ఆగస్టు పెట్టడం జరిగింది. 2024 ఆగస్టుకి పెట్టడం జరిగింది. ఆగస్టు 5కి అయితే పెట్టాడు. ఆగస్టు 5కి పెట్టడం జరిగింది. ఆగస్టు 5కి వచ్చేసి మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి WAP4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ BJDA WAP4 అంటే ఎలక్ట్రిక్ విజయవాడ షెడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రైన్కి LHB కోచెస్ కట్ అప్డేట్ అయితే అయింది. 1 year అయితే అయింది ఫ్రెండ్స్. ఈ ట్రైన్ వచ్చేసి 2024 జూలై 4కి అయితే 04కి అయితే అప్డేట్ అయితే అయింది. వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ LHBకి ఫైనలీ అప్డేట్ అయితే అయింది కదా ఫ్రెండ్స్. అండ్ కానీ మన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే 49 years తర్వాత 49 సంవత్సరాల తర్వాత మన ట్రైన్ అయితే LHB కోచెస్కి అయితే అప్డేట్ అయితే అయింది. కాబట్టి దీనికి ఇప్పుడు లోకోమోటివ్ చూసినట్లయితే WAP7 LGD WAP7 BJD అంటే లాలాగూడ WAP7 హాల్ చేస్తుంది. అదేవిధంగా విజయవాడ WAP7 హాల్ చేస్తుంది. అండ్ బీ ట్రైన్ మ్యాక్సిమం పర్మిషన్స్ చూసుకుంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ 2024లో అప్డేట్ చేయడం జరిగింది. జూలై 4న అప్డేట్ చేయడం అయితే జరిగింది.
అండ్ దీని స్పీడ్ అయితే చూసినట్లయితే 130 per hour స్పీడ్ ఉంటుంది. ఎక్కడి నుండి చెప్తాను, బుత్తి నుంచి రేణిగుంట జంక్షన్ వరకు ఉంటే ఉంటుంది. బుత్తి జంక్షన్ రాయలసీమలో ఉంటుంది. అండ్ రాయలసీమ లాస్ట్ రాయలసీమలో ఉంటుంది. రాయలసీమ వచ్చేసి 130 per hour స్పీడ్ రేణిగుంట జంక్షన్ వరకు ఉంటుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే 130 per hour స్పీడ్ అయితే పోతుంది. అండ్ ముందట్లో అంటే డీజిల్ లోకోమోటివ్ ఉంటుంది. ఐసో కోచెస్లో నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్ WEP7 LGD లోకోమోటివ్, అదేవిధంగా BDA WEP7 తోటి ఎలక్ట్రిక్ లోకోతోటి నడుస్తుంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అదేవిధంగా మనం ఈ ట్రైన్ సక్సెస్ఫుల్లీ నడుస్తుంది ఇప్పుడు. అండ్ 49 years తర్వాత ఈ ట్రైన్కి LSB కోటెస్ తోటి అప్డేట్ అయితే చేయడం జరిగింది. అప్డేట్ చేశాడు అంటే చాలా బాగుంది. అండ్ ఎటువంటి ప్రతిరోజు 8:05 బేలెల్తూని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మరుసటి రోజు ఉదయం 8:52 చిత్తూరు రైల్వే స్టేషన్ చేరుకుంటాయి. KCG నుండి కాచిగూడ నుంచి 8:05 బయలుదేరి మరుసటి రోజు ఉదయం C2 చిత్తూరు రైల్వే స్టేషన్కి వచ్చేసి 8:52 అయితే చేరుకుంటుంది. టోటల్ రన్ టైం వచ్చేసి 12:47 12 hours 47 minutes 12 hours 47 minutes అయితే రన్ టైం ఎటు ఉండబోతుంది. అండ్ దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 12797 కాచిగూడ నుంచి వెళ్తుంది, చిత్తూరు వరకు అయితే నడుస్తుంది ఈ నెంబర్. అండ్ చిత్తూరు నుంచి కాచిగూడ ట్రైన్ నెంబర్ 12798 చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ 5:35 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:20 అయితే చేరుకుంటుంది. టోటల్ రన్ టైం వచ్చేసి 12 hours 45 minutes. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దామా స్టాప్స్ కావాలంటే ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇందానగర్ 1 minute స్టాప్ ఉంటుంది. 1 minute స్టాప్ ఉంటుంది ఇందానగర్. అండ్ షాద్ నగర్ 1 minute స్టాప్ ఉంటుంది. అండ్ జడ్చర్లలో 1 minute స్టాప్ ఉంటుంది. మహబూబ్ నగర్ 2 minutes స్టాప్ ఉంటుంది. అండ్ 1 minute మళ్ళా వనపర్తి రోడ్లో 1 minute స్టాప్ ఉంటుంది. 2 minutes స్టాప్ అనేది గద్వాల్ జంక్షన్లో ఉంటుంది. 1 minute స్టాప్ కర్నూలు సిటీ డౌన్ జంక్షన్ 5 minutes స్టాపింగ్ ఉంటుంది మన ట్రైన్కి. అండ్ 2 minutes బొత్తి జంక్షన్ స్టేషన్ ఉంటుంది. బొత్తి జంక్షన్ చెప్తాను అండి మన ట్రైన్ ఇందానగర్ రైల్వే స్టేషన్ నుండి బొత్తి జంక్షన్ వరకు 1 time per hour స్పీడ్ ఉంటుంది. ఇందానగర్ నుంచి బొత్తి జంక్షన్ వరకు 1 time per hour స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ అదే బొత్తి నుంచి రేణిగుంట జంక్షన్ వరకు 130 per hour యాక్షన్ అయితే ఉండబోతుంది. అండ్ చాలా ఫాస్ట్ ఉంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అండ్ 130 per hour స్పీడ్ అయితే రన్ అయితే అవుతుంది ఇది. అండ్ బొత్తి జంక్షన్ తర్వాత కమలంతపురం తర్వాత ఎర్రగుంట్ల తర్వాత బుద్ధానూరు తర్వాత రాజంపేట అవండి. 1 minute స్టాప్ బుద్ధానూరు తాడిపత్రిలో 1 minute స్టాప్ ఉంటుంది. బుద్ధానూరులో 1 minute స్టాప్ ఉంటుంది. ఎర్రగుంట జంక్షన్లో 1 minute స్టాప్ ఉంటుంది. అదేవిధంగా మనకు కమలంతపురంలో కూడా 1 minute స్టాప్ ఉంటుంది. అదే రాజంపేట కూడా 1 minute స్టాప్ ఉంటుంది. కోడూరులో కూడా 1 minute స్టాప్ ఉంటుంది. రేణిగుంట జంక్షన్లో 2 minutes స్టాప్ ఉంటుంది. అండ్ ఫైనల్ వచ్చేసి తిరుపతికి 5 minutes స్టాప్ ఉంటాయి. అండ్ పాకాల జంక్షన్లో 2 minutes స్టాప్ ఉంటుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ డెస్టినేషన్ అయిన చిత్తూరు రైల్వే స్టేషన్లో చేరుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సాయనం జై జయరాబాద్. వందే మాత్రం.